నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్తున్నాం. చేతిలో డబ్బు, మనసులో శాంతి. వినడానికి చాలా బాగుంది కదా? కానీ నేటి ఆధునిక కాలంలో బోలెడంత డబ్బు, భౌతిక విజయం ఉన్నప్పటికీ మనలో ఎక్కడో ఒక తెలియని వెలితి, ఒక శూన్యత ఎందుకు మిగిలిపోతోందో ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకుందాం. మనలో చాలామందికి ఒక గట్టి నమ్మకం ఉంటుంది. ఏంటంటే, ఒక్కసారి డబ్బు చేతికొస్తే చాలు, లైఫ్లో అన్నీ సెట్ అయిపోతాయి అని. అవును కదా? కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. బయట చూస్తే కోట్లకు పడగలెట్టిన చాలామంది ధనవంతులకు కూడా రాత్రులు ప్రశాంతంగా నిద్రపట్టడం లేదు. అంటే కేవలం ఆర్థిక సమృద్ధి పెరిగినంత మాత్రాన మనశ్శాంతి గ్యారంటీగా వస్తుందన్న నమ్మకం లేదన్నమాట. అసలెందుకిలా జరుగుతోంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం సంపద అనే భ్రమ గురించి, అసలు డబ్బుకున్న పరిమితులు ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ఎక్కడ ఒక స్పష్టమైన వ్యత్యాసముంది. అసలు డబ్బుతో మనం ఏవి కొనగలం, ఏవి కొనలేం. ఆర్థిక వనరులు అనేవి మన బయటి సమస్యలను సాల్వ్ చేయడానికి, లగ్జరీ కార్లు, పెద్ద ఇల్లు లాంటి భౌతిక సౌకర్యాలను కొనుక్కోడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ ఏసీ గదిలో కూర్చున్నాక కావాల్సిన లోపలి ప్రశాంతతను మాత్రం అవి 1% కూడా కొనలేవు. సింపుల్గా చెప్పాలంటే సౌకర్యాలు వేరు, మనశ్శాంతి వేరు. సరే, మరి బయట అన్నీ ఉన్నా లోపల ఒక వెలితి ఎందుకుంటుంది? మన మనశ్శాంతికి అడ్డుపడే ఆ 4 ప్రధానమైన మానసిక వలలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి అడ్డంకి అసలు ఎప్పటికీ తీరని కోరికల సుడిగుండంలో చిక్కుకోవడం. ఒక కోరిక తీరిందా వెంటనే ఇంకొకటి పుట్టుకొస్తుంది. మన మైండ్ ఎప్పుడూ కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని పరుగులు తీస్తూనే ఉంటుంది. ఈ నిరంతరమైన పరుగుందే, ఇది మనకు ఎప్పటికీ శాశ్వతమైన సంతృప్తిని మిరల్చదు. ఇక తరువాతి అడ్డంకి ఏంటంటే కంపారిజన్ ట్రాప్. అంటే పక్కవాళ్లతో పోల్చుకోవడం. మన దగ్గర ఎంత సంపదున్నా సరే అవతలి వాళ్ల దగ్గర ఉన్నదాన్ని చూసిన మరుక్షణం మనకున్నది చాలా తక్కువ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. గమనించారా? ఈ పోలిక అనేది మనలో ఉన్న ఆనందాన్ని ఆ క్షణమే ఆవిరిచేసి ఒక రకమైన అశాంతికి గురిచేస్తుంది. ఇక మరో అడ్డంకి విషయానికొస్తే ఇది బహుశా చాలా చిన్నదిగా అనిపించినా అత్యంత ప్రమాదకరమైనది. అదేంటంటే మన స్వంత మనస్సుతోనే మనం కనెక్షన్ కట్ చేసుకోవటం. పొద్దున్న లేచినప్పటినుంచి ఆర్థిక లాభాల కోసం ఒక మెషీన్ లాగా పరుగులు తీస్తూ అసలు మన మనస్సు ఎలా ఉంది, మనం ఏం ఫీలవుతున్నాం అని ఒక్క క్షణం కూడా ఆలోచించుకోలేనంత బిజీ అయిపోవడం. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఒకవైపు బయటి ప్రపంచంలో సక్సెస్ అనే భారీ భవనాన్ని కట్టేస్తూ ఉంటాం, కాని లోపల మాత్రం పునాదులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. బయట మన స్టేటస్ పెరుగుతున్న కొద్దీ లోపల శూన్యత అలాగే పెరిగిపోవడం నిజంగా ఒక విషాదం కదా? మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. మన ప్రాపంచిక బాధ్యతలను వదిలేయకుండానే ఈ సుడిగుండం నుంచి బయటపడి ఒక బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మన లోపలి ప్రశాంతత కోసం కొన్ని చాలా ఆచరణాత్మకమైన మార్గాలిక్కడున్నాయి. ముందుగా, డబ్బు సంపాదించడం చాలా అవసరం, కాని ఆ డబ్బుకు మనం బానిస కాకూడదు. అలాగే ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా సరే మీ మనసు కోసం మీరు తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నదానితో సంతృప్తి చెందడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకు నిజమైన శాంతి దొరుకుతుంది. ఇంతవరకు మనం శాంతికి అడ్డుపడేవి, అలాగే పరిష్కారాలు చూసాం. ఇప్పుడు మనం నిజమైన సంపద అంటే ఏంటో ఒక కొత్త కోణంలో నిర్వచిద్దాం. డబ్బు జీవితాన్ని కంఫర్టబుల్గా ఉంచుతుంది, కాని శాంతిని మాత్రం మనసు మాత్రమే సృష్టించగలదు. ఈ అద్భుతమైన మాట మన విశ్లేషణ మొత్తానికి అసలైన మూలస్తంభంలాంటిది. కంఫర్ట్ అనేది డబ్బుతో వచ్చే ఒక ఫిజికల్ స్టేట్ మాత్రమే, కాని అసలైన ప్రశాంతత అనేది మన లోపల పుట్టేది. దాన్ని బయట ఏ షాపులోనూ మనం కొనుగోలు చేయలేము. సో దీన్ని బట్టి మనం నిజమైన సంపదను కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా కాకుండా ఒక సంపూర్ణమైన దృష్టితో చూడాలి. బయట మనకు సరిపడా ఆర్థిక వనరులు ఉండటం, అదే సమయంలో లోపల ఎంతో ప్రశాంతంగా ఉండటం, ఈ రెండూ కలిస్తేనే ట్రూ వెల్త్. బయట లోపల ఈ సున్నితమైన బ్యాలెన్స్ సాధించడమే లైఫ్లో అత్యుత్తమమైన విజయం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనమంతా ఒక్క క్షణం ఆగి ఒక లోతైన ప్రశ్నను వేసుకుందాం. ఈ జీవితంలో అసలు మనం దేనికోసం పరిగెడుతున్నాం? కేవలం బయట కనిపించే ఆస్తుల కోసమా, లేక లోపలి ప్రశాంతత కోసమా? ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో మన అసలైన గమ్యమేంటి? ఈ ప్రశ్నను మీకు మీరే వేసుకోండి.
ఈ ఆలోచనలు నిజమైన సంపదను సాధించే దిశగా మనందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఆలోచించండి.